కుల నిర్మూలన సంఘాలు, మహిళా సంఘాలు అనేక సందర్భాల్లో కులాంతర వివాహాలు జరిగినప్పుడు ఇప్పుడు వాళ్ళు రిజిస్టర్ పెళ్లి చేసుకుంటారు, లేదా ఖచ్చితంగా ప్రతి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ లో ఒక లోకల్ పోలీస్ స్టేషన్ లో ఏదో ఒక పోలీస్ స్టేషన్ వాళ్ళు ఉంటున్నా వాళ్ళు రక్షణ కోరుతూ ఏదో ఒక పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేస్తున్నారు కదా. ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేస్తారు. ఎవరి నుంచి వాళ్ళకి ప్రమాదం ఉందో వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తున్నప్పుడు పిలిచి రాయించుకుని పంపిస్తున్నారు. అక్కడితో చేతులు దులిపేసుకుంటే కుదరదు. ఖచ్చితంగా పిలిచి చెప్తారు. దాని వల్ల కొన్ని ఆగిని ఇంకా ఎక్కువ జరిగాయి. అట్లా కంప్లైంట్లు ఇచ్చి పిలిచి పోలీసులు మీరు వాళ్ళ వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, జోక్యం చేసుకోవద్దని. కానీ అట్లా ఒకసారి రాయించుకుంటే కుదరదు, మానిటరింగ్ చేయాలి అనేది గతంలో మేము ఇచ్చున్నాం. ఆయన చెప్పినట్లు అనేక సందర్భాల్లో కింది నుండి పై వరకు ఇచ్చాం. ఒక చట్టం తీసుకురావాలి. కుల నిర్మూలన కోసం పాటుపడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద కూడా ఉంది. ఇన్ని కుల దురహంకార హత్యలు జరిగితే వాటికి పరువు హత్యలని పేరుతో ఒక ఆమోద ముద్ర వేస్తున్నారు. పరువు పోలేదు, అక్కడ ఎవరి పరువు పోలే. పెళ్లి చేసుకుంటే పరువు పోదు, రేపులు చేసుకుంటే పరువు పోతుంది. నేను అదే చెప్తున్న, కుటుంబాలకు పరువు ఏడిస్తే కొడుకులు అత్యాచారాలు, గ్యాంగ్ రేపులు చేసినప్పుడు ఎక్కడ జరగని హత్యాకాండలు పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు ఎందుకు జరుగుతున్నాయంటే, పెళ్లి చేసుకుంటే అది కూడా అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఆస్తి పోతుంది, వేరే కులం వాడితో అమ్మాయి వెళ్ళింది అనేది వీళ్ళకి అవమానం, పెళ్లి చేసుకుంది అనేది అవమానకరంగా, అంటే సోషల్ గా వాళ్ళు దాన్ని అంగీకరించలేకే ఈ హత్యాకాండలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు జోక్యం చేసుకుని భద్రత కల్పించాలి. ఆ భద్రతా చర్యలకు కూడా అది పెద్ద విషయం కాదు. ఎన్ని జరుగుతాయి? రోజు జరిగే వేలాది, అంటే సమాజంలో జరిగే లక్షలాది పెళ్లిళ్లలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కొన్ని ఉంటాయి కదా. ఆ కొన్నిట్లో కూడా కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు కొంతమందే ఉంటారు. ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకు కూడా ప్రత్యేక భద్రత కల్పించలేకపోతే ఇంకేంటి? రెండోది ఏంటంటే, ఈ కులాంతర వివాహాల్లో కూడా మతం ఎట్లా పనిచేస్తుంది అనడానికి 80 కులాంతర వివాహాలు ఈ రాష్ట్రంలో జరిగితే ఒక కేసులో ముస్లిం అబ్బాయి, అంటే ముస్లిం అమ్మాయిని చేసుకున్న నాగరాజుని ముస్లిం అమ్మాయి బ్రదరు బావ కలిసి నాగరాజుని చంపారు. దాని మీద ఏబీవీపీ స్టేట్ బంద్ కాలిస్తుంది. జాతీయ ఎస్సీ కమిషన్ తరలి వస్తుంది. బీజేపీ జాతీయ పార్టీ వాళ్ళు వస్తారు, రాష్ట్ర పార్టీ వాళ్ళు వస్తారు. కిషన్ రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్, అట్లాగే బండి సంజయ్, అట్లాగే రాజా సింగ్ అందరూ పోయి అక్కడ నాగరాజు మటపల్లి ఊరెళ్ళి పెద్ద ఇష్యూ చేశారు. అప్పుడున్న గవర్నర్ తమిళిసై దర్బారు పెట్టింది ఒకే ఒక ఘటనలో. మరి దాని ముందు వారం ముందు భువనగిరిలో రామకృష్ణ అనే అబ్బాయిని చంపించాడు. అతనికి ఒక పాప కూడా ఉంది. ఆయన ఈ నాగరాజు ఘటన అయిన వారం రోజుల్లోనే సంజయ్ పన్వార్ అని, నీరజ్ పన్వార్ అని బేగం బజార్ లో హత్య జరిగింది. అది కూడా రాజా సింగ్. ఇక్కడి నుండి వికారాబాద్ దగ్గర ఉన్న నాగరాజు ఊరికి వెళ్తాడు రాజా సింగ్. తన నియోజకవర్గంలో అదే బేగం బజార్ లో జరిగిన హత్యకి అతను రాలేదు, కనీసం పలకరించలేదు. అది నీరజ్ పన్వార్ వాళ్ళ పేరెంట్సే చెప్పారు, రాజా సింగ్ ఇంతవరకు రాలేదని మేము వెళ్లే వరకు. మేము 80 ఘటనల్లో, అన్ని ఘటనల్లో మా శక్తి మేరకు మాట్లాడడం, పోరాడడం. మిర్యాలగూడలో ప్రణయ్ ఘటనలో 1,00,000 మంది ప్రదర్శనే తీశారు. అంటే అంత నిరసన ఉవ్వెత్తున వెల్లువెత్తింది. పకడ్బందీ ఛార్జ్ షీట్ వేశారు. తప్పించుకునే అవకాశం లేక మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. అయినా కానీ మళ్ళీ ఇవి పునరావృతం అవుతున్నాయి అంటే వ్యవస్థ వైఫల్యం ఎట్లా ఉంది, కులం ఎంత బలంగా ఉంది, స్త్రీల పట్ల ఉన్న అసమానత, వివక్ష ధోరణి ఇప్పటికీ కూడా ఎంత ప్రధానంగా ఉంది. ఇందులో స్త్రీలు చేసుకున్నప్పుడే జరుగుతున్నాయి అనేది కూడా మనం గమనించాలి. సొంత కూతుళ్ళని చంపుకుంటున్నారు, అక్కల్ని చెల్లెళ్ళని చంపుకుంటున్నారు. జరిగిన 80 ఘటనల్లో 10 మంది ఆడపిల్లల్ని తమ బిడ్డల్నే చంపుకున్నారు. 10 మంది. మిగతా వాళ్ళు అల్లుళ్ళని చంపారు. బిడ్డల్ని చంపుకోవడం ఎందుకు, అల్లుళ్ళని చంపడం ఎందుకు, నేరస్తులుగా మారడం ఎందుకు, మార్తిలాగా అటువంటి చావడం ఎందుకు? అదే మిగతా ఘటనలో, నాగరాజు ఘటనలో సపోర్ట్ చేసి జాతీయ కమిటీ వచ్చి రాష్ట్ర బంధులు ఇచ్చి తమిళసై దర్బార్లు పెట్టి మొత్తం బీజేపీ స్టేట్ నాయకత్వం అంతా కదిలారు కదా. మిగతా 80 ఘటనలో 4 రోజుల తర్వాత జరిగిన నీరజ్ పన్వార్ ఘటనలో ఒక్కడు మాట్లాడలేదు. దాని ముందు వారం ముందు జరిగిన రామకృష్ణ ఘటనలో మాట్లాడలేదు. ఈ రోజు వరకు ఇంకా మారుతీరావు లాంటి వాళ్ళని వీళ్ళు సపోర్ట్ చేశారు. అంటే కులం, హిందువుల్లో కులాంతర వివాహాల్ని ఎవరు ప్రశ్నించట్లా. కాబట్టి ఇన్ని జరుగుతుంది. ముస్లింలు హిందువులు చేసుకున్నప్పుడే చర్చిస్తోంది బీజేపీ లేదా బీజేపీ పరివారాలు, సంఘ పరివారాలు.
ఇది కూడా ఒక పాక్షిక దృక్పథం. ఎవ్వడు పెళ్లి చేసుకున్నా ఎవరిని హత్య చేసే హక్కు లేదు. పెళ్లి ఆ ఇద్దరు యువతి యువకుల ఇష్టం. వాళ్ళకి వయసు ఉందా లేదా, పెళ్లికి కావాల్సిన ప్రామాణికత ఉందా లేదా చూడాలి తప్ప, దాంట్లో ఏదైనా ఉంటే సపోర్టివ్ సిస్టమ్స్ ఎక్స్టెండ్ చేయాలి. ఎవరైనా చేయగలిగితే మద్దతు ఇవ్వాలి, లేకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి. అంతేకాని ఈ రకంగా హత్యలు, వెంటాడి హత్యలు చేయడం, ఇప్పుడు ఈ కేసులో స్పష్టంగా భార్గవి చెప్తుంది, మనకు అర్థమవుతుంది. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క గారు ఎందుకు మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడారు? గతంలో గత పాలకులు, తెలంగాణ వచ్చాక పెరిగిన ఈ హత్యలు, అంతకుముందు అసలు ఇంత స్థాయి హత్యలు లేవు. అంటే తెలంగాణ పోరాడి తెలంగాణ తెచ్చుకున్నది ఇట్లా వెనక్కి నడపడానిక? కుల దురహంకార హత్యల కోసమా? ఈ కుల దురహంకారం ఎందుకు పెరుగుతోంది అంటే ఆ ఇంటాలరెన్సే కదా. అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు జరుగుతున్న ఈ హత్యాకాండాల వెనుక సామాజిక అంశం లేదా? ఖచ్చితంగా సామాజిక దృక్పథంతో ఆలోచిస్తే కులం ఎంత ప్రధానంగా వీళ్ళు దీన్ని ఇప్పటికీ తీసుకుంటున్నారంటే, ఏం చేసినా మంతెన మధుకర్ని చంపినా, లేకపోతే భువనగిరి నరేష్ని చంపినా, ఇట్లా వరుసగా చెప్పదు. లక్షట్పేటలో, నిజామాబాద్ లో రోజాని, ఉట్నూరులో, ఆదిలాబాద్ లో తమ సొంత కూతుర్ని చంపి తమ పెరట్లో పాతి పెట్టారు. ఇట్లా ఒకటా రెండా వరుస ఘటనలు. మొన్ననే మన ఇబ్రహీంపట్నం ఏరియాలో, రంగారెడ్డి జిల్లాలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ని తమ్ముడు చంపాడు. ఇట్లా చూసుకుంటూ పోతే ఈ హత్యల వెనుక తమ ఆస్తి బయటకు పోతుందనే ఆలోచన ఉంది. అంటే ఆర్థిక కోణం ఉంది, జెండర్ కోణం ఉంది, అన్నిటికీ మించి కుల కోణం ఉంది. ఇవన్నీ కలిస్తేనే జరుగుతున్న హత్యాకాండ. దీని పట్ల ప్రభుత్వం ఇప్పటికే ఇన్ని ఘటనలు పునరావృతమైనా కూడా ప్రభుత్వాలు ఒక స్టాండ్ తీసుకోకపోవడం ఒక విషాదకరమైనటువంటి సందర్భం. ఈ ఘటనలు పునరావృతం అవుతున్నాయంటే పోలీసు వ్యవస్థ ఫెయిల్యూర్, ప్రభుత్వాలు, పాలక వర్గాలు ఫెయిల్యూర్ అండి. సంధ్య గారు, సమాజంలో స్వేచ్ఛగా బతకడానికి కులమే అడ్డొస్తే మరి దీనికి ఎప్పుడు పరిష్కారం అంటారు? అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించారు. కుల, మత, జాతి, లింగ వివక్ష రద్దు చేస్తూ కల్పించిన రాజ్యాంగం మీద ప్రమాణాలు చేసి గద్దెలు ఏలుతున్నారు కదా పాలకులు. 75 ఏండ్లుగా పాలన సాగిస్తున్నారు కదా. ఇంకా కులం ఇంత అంటే మంచినీళ్లు తాగితే చంపుతుంది కులం, స్కూల్కి వెళ్ళి చదువుకుంటే చదువుతుంది, గౌరవంగా బట్టలు వేసుకుంటే చంపుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే పెళ్లిళ్ళు చేసుకుంటే, అంటే అత్యాచారాలకు లేని కులం పెళ్లిళ్ళకి ఎందుకు వస్తుంది? ఎంతమంది ఆధిపత్య కులాలకు చెందిన వాళ్ళు కింది కులాలకు చెందిన అమ్మాయిల్ని అత్యాచారాలు చేస్తారు. అంటే కింది కులాల అమ్మాయిల్ని రేపులు చేయడానికి, అత్యాచారాలు చేయడానికి, చెడాయించడానికి, ఉంచుకోవడానికి లేని అభ్యంతరం పెళ్లిళ్ళకే ఉంది. అంటే వాళ్ళకి ఒక సోషల్ స్టేటస్ ఇవ్వద్దు, కుల నిర్మూలన జరగకూడదు. దీని వెనుక ఉన్న దురహంకారం కుల నిర్మూలన